నీ దేన సేవకుని ప్రభువా, నీ ఆత్మతో నింపు నాయన, నీ శక్తితో నింపు ప్రభువా. నాలో నుండి ప్రభువా నీ జీవ వెలుగులు మాటలు నాలో దయచేయి తండ్రి. నా ప్రభువానికి స్తోత్రం. నేను మరుగు చేయబడాలి, నీ ఆత్మ రగిలించబడాలి. దేవానికి స్తోత్రాలు. నీ మహిమతో నింపబడాలి, స్థలం అగ్నితో నింపబడాలి. స్తోత్రము నాయనా. అయ్యా నీకే స్తోత్రము చెల్లిస్తూ ఉంటున్నాము తండ్రి. మీకు వందనాలు నాయన. ఆది అపోస్తలులు ప్రభువా అయ్యా నాయన నిర్మించబడిన సంఘము నాయన, ఆ సంఘము ఈ ప్రభు నా తండ్రి పెంతెకోస్తు పండగ దినమందు మేడ గదిలో 120 మంది ఓ ప్రభు పరిశుద్ధాత్మ కుమ్మరించబడిన దేవానికి స్తోత్రాలు నాయన. ఈ స్థలములో నువ్వు కుమ్మరించుదువుగాక తండ్రి. ఈ స్థలములో నీ మహిమతో నువ్వు నింపుదువుగాక తండ్రి. నీ మహిమతో నింపుదువుగాక, నీ కార్యము జరిగించునుగాక. ప్రతి జీవితాలు ఈ రాత్రి మార్పు చెందునుగాక నాయనా. దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే మనం లేవు కదమ్మా. అవునంటారా కాదంటారా? నాకు పొద్దుపోయి ఎందుకు ఇస్తారంటే, ఈయన మధ్యలో కొంచెం సంగీతం చేస్తాడు, పాటలు పాడతాడని మా అయ్యగారు మంచి ఆలోచన. ఈరోజు సంఘంలో విజ్ఞాపన ప్రార్థన ఉంది. అయినా దేవుడి స్తోత్రము. అమ్మ మీరు నా కోసం విజ్ఞాపన చెయ్యండి, నేను అక్కడ వాడబడాలమ్మని చెప్తే సరేనన్నయ్య అని చెప్పి వాళ్ళు అక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఆడ చేసేటువంటి ప్రార్థన ఇక్కడ ఏమవుతుందంటే ఆత్మకార్యము జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంతేనంట తల్లి, ఇంతేనమ్మా మన పెంతెకోస్తు స్వరం అంటే. ఈదులో మన స్వరాలు ఎట్లుంటాయి తెలుసా? కుక్కలు అరిసినట్లు ఉంటాయి. మరి మన స్వరం ఇక్కడ ఎట్లా ఉండదు? మనం ఎవరు? మనము పరిశుద్ధులం కదా, దేవుని భక్తులం కదా. ఏ భక్తులు అమ్మా చెప్పురా? ఏ భక్తులు? అయ్యప్ప భక్తులా? అయ్యప్ప భక్తులైతే నల్లగొడ్డలు ఉంటాయి, యేసయ్య భక్తులైతే తెల్లగొడ్డలు ఉంటాయి. దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మతో నువ్వు అలంకరించబడుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడి రాత్రి నీతో నాతో మాట్లాడుతున్నాడు. మన భయముతో, భక్తితో, వినయముతో, విధేయతతో దేవుని మాటలు మనము స్వీకరించుదుముగాక. దేవుని మాటలను పొందుకుందుముగాక. దేవుని మాటలలో మనం ఏమై ఉండాలో తెలుసా? దేవుని వాక్యము చేత మనము పట్టబడి ఉంటే ఏ దుష్టుడు మనం చెయ్యజాలడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, నేను ఒక విషయం చెప్తాను. ఏమంటే చాలాసార్లు దేవుని నమ్ముకొని ప్రభుని ఆరాధిస్తున్నప్పటికీ కూడా మనకు అనేకమైనటువంటి అవమానాలలో, బాధలలో, వేదనలో మనమంతా ఏమైపోతున్నామంటే ప్రియులరా, దమ్మిడి ఆదాయం ఉండదు, ఏముండదు, ప్రార్థన కూడా చెయ్యము. అందుకే స్తోత్రం శోధకుడు ఎప్పుడు ఏం చేస్తాడు? వాడు చేస్తుంటాడు, దూపం వేస్తాడు వాడు. ఇప్పుడు మనం ఏం చేయాలమ్మా? అయ్యగారు ఇప్పుడు దాకా ఏం చెప్పిండు? ప్రార్థనని దూపాన్ని వేస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. నేను చెప్పాను చిన్నయ్య గారికి, అయ్యగారు మాకు షెల్టర్ ఎక్కడ ఇచ్చేవనన్నా. ఎక్కడేనన్నాడు. ఏడంట ఎక్కడేనన్నాడు. ఇదేనా నాయన, మమ్మల్ని అందరినీ పెట్టే సర్దుకొని బట్టలన్నీ సర్దుకొని రమ్మన్నావు కదా, మరి మాకేంది? నేను అంత లగేజ్ కూడా తీసుకొని వచ్చాను, ఇంటి వాళ్ళందరిని వదిలిపెట్టాను, సంఘాన్ని వదిలిపెట్టాను, ఈ అంతఃపురానికి వచ్చాను, ఏంటయ్యానంటే అట్ట కదలన్నా అన్నాడు. అట్ట కాదు, ఎట్ట కాదు, మాకు మాత్రం ఏముండాలి? మాకేముండాలా? విడిది ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. విడిది ఉండాలి. పెళ్లి కూతురు ఆడికి వస్తుంది? పెళ్లి కూతురు ఆడుకో డైరెక్ట్ ఇంటికి వస్తుంది అయ్యారా? విడిది ఎక్కడో? మీ ఊరికి ఎక్కడయ్యా? మా ఊరికి ఎక్కడ కాదు, దేవళం దగ్గరే. దేవళం దగ్గరే. ఎందుకోడు మొహం చూసి రా అని. అందుకని ఆ కాపురాలు బాగులేవు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవసరమైతే కోడలు అయిపోయిన తర్వాత కూడా ఉంటా. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ఎందుకంటే ఇది సెంట్రల్ చర్చి. ఏ చర్చి? సెంట్రల్ చర్చి. దేవుని స్తోత్రం. ఇదే ప్రధానమైన చర్చి. నువ్వు అవునన్నా కాదన్నా ఈ దావుగూడూరు సంఘం మొట్టమొదట నిర్మించింది ఇక్కడే. దీనికి రాయేసిన తర్వాత మిగతా రాళ్ళన్నీ అక్కడికి వచ్చినాయి. ఏడాడికి అమ్మా దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఒక్క రాయి నా యేసయ్య ఒక్క రాయి నిర్మించుకుంటే ఈ రాయిలో నుండి మీరు అనేకమైన రాళ్లుగా నిర్మించబడ్డారు. ఏం రాళ్ళు? ఇట రాయి చెప్తుండయ్యా. అబ్బో మన అయ్యగారు బలి స్పీడ్లో ఉన్నాడు. ఇప్పుడు విజయవాడ నుంచి వచ్చాడు. ఇటు రాయంగులోనే దేవునికి స్తోత్రము పిల్లరా. ఏం తగులుద్దమ్మా? దెబ్బ తగులుతుంది. ఈ రాయి వేస్తే బలం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. అనేకమైన రాళ్ళు తయారు చేయబడ్డాయి. ఈ రాళ్ళు జీవము కలిగిన రాళ్ళు. ఈ రాళ్ళు ప్రభు కొరకు సిద్ధపడి, ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడి, మీరు అనేక రాళ్ళును అనేకమైన బిడ్డలను మీరు సిద్ధపరచబడుదురుగాక. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సరే, నేను వర్తమానంలోకి వెళ్తాను. అయ్యగారు చెప్పినట్టుగానే ఏం చేస్తానమ్మా? మిమ్మల్ని తొందరగా ఇంటికి పంపిస్తా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంటికి పోతే పోదురు కానీ పోతే ఏమి ఎత్తుకొని పోవాలి? వస్తా ఏమి ఎత్తుకొని వచ్చావు? దేవుని స్తోత్రం చెప్పు. వస్తా ఏమేమి ఎత్తుకొని వచ్చావు చెప్పు. నీ చేతిలో ఉన్న బైబుల్, నీ చేతిలో ఉన్న చెల్లు, నీ చేతిలో ఉన్న వాటర్ బాటిల్ ఎత్తుకొని వచ్చావు. ఇప్పుడు పోతాను ఏమి ఎత్తుకొని పోవాలా? దేవుని స్తోత్రం. వచ్చేటప్పుడు వాటర్ బాటిల్తో నీళ్లు తెచ్చావు. ఆ తెచ్చిన నీళ్ళు మళ్ళీ ఎత్తుకొని పోతావు రిటర్న్గా. నువ్వు తాగుతావు వేడ. స్తోత్రం. అది ఖాళీ బాటలే. దేవునికి స్తోత్రం. ఖాళీ బాటలే. కానీ ఇప్పుడు నేను చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు పోయేటప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని తీసుకొని పోదువుగాక. దేవుని దీవెనను తీసుకొని పోదువుగాక. హల్లెలూయా. రండి దేవుని వాక్యములకు మనం వద్దాము. దేవుని స్తోత్రం. ప్రియులరా, కొద్ది నిమిషాలు దేవుని మాటలు, ప్రియమైన దేవులారా, మనము దేవుని స్తోత్రము ప్రభువుకి మనం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి పరిశుద్ధ గ్రంథములు యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకున్నాం. అప్పుడు యెహోవా అమ్మా ఐగుప్తు అవమానము నీ మీద నుండకుండా చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దాన్ని నువ్వు దొరిలేస్తావో లేకపోతే దాని మీద నీ మీద భుజానం పెట్టుకుని ఇంటికి పోతావు నాకు తెలీదు. దేవునికి స్తోత్రం. నీకేముందంట? అవమానం ఉంది, బాధ ఉంది, కష్టం ఉంది, ఇబ్బందులు ఉన్నాయి, ఇంటిలో నెమ్మది లేదు, సమాధానం లేదు, ఆరోగ్యం లేదు. అంత అవమానముతో ఏమవుతున్నామండి? స్తోత్రం, బాధపడిపోతారు. కానీ ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు ఏమై ఉన్నారు? బానిసలుగా ఉన్నారు. ఐగుప్తులో బానిసలుగా ఉండి వాళ్ళకి ఎట్టి చాకిరీలు చేసి అవమానములకు ఏమై ఉన్నారంటే మరి అవమానములు పొందుకుంటూ జీవిస్తూ ఉన్నారు. అప్పుడు యెహోషువతో దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెహోషువతో మాట్లాడినటువంటి దేవుడు నీతో మాట్లాడునుగాక. హల్లెలూయా. ఏమని చెప్తున్నాడంటే, ఐగుప్తి దేవుని స్తోత్రం అంటే అర్థం ఏంటంటే మరి స్తోత్రం అపవిత్రం, పాపము. స్తోత్రం పిల్లరా, ఆ ఇశ్రాయేలీలు ఎంతో మరి అవమానములుగా ఫీల్ అయిపోయి బాధపడతా జీవిస్తున్నారండి. జీవిస్తున్నాను. అయ్యా నాకు ఏ అవమానం లేదయ్యా, నాకు ప్రశాంతంగా ఉన్నాయన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నాకు ఏ అవమానాలు నాకేం లేదు, అంత మంచిగానే ఉన్నాను వాళ్ళు చేతులు ఎత్తండి. మీకు స్తోత్రం ప్రియులారా గిఫ్ట్ ఇస్తా. దేవుని స్తోత్రం. కానీ ప్రతిరోజు, ప్రతి క్షణము, ప్రతి సమయాన మనం పోరాడుతూనే ఉన్నాము అనేకమైన అవమానాలలో, అనేకమైన పరిస్థితులలో. అయితే ఐగుప్తు దేశములో ప్రియమైన దేవుని ఐగుప్తు యొక్క దేశము అది అపవిత్రమైన దేశము, మరి ఇప్పుడు నెమ్మది లేని దేశము. ఆ దేశములు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారంట? వారి చేతులు ఏమై ఉన్నారు? బానిసలుగా ఉన్నారు. దేవుని స్తోత్రం. అవమానపరచబడుతున్నారు. బిడ్డలారా, ఒకవేళ నువ్వు నేను కూడా అనేకమైనటువంటి స్తోత్రం అవమానాలతో, బాధలతో దేవునికి స్తోత్రం ప్రియమంటే దేవుడారా, అయ్యో ఈ అవమానాన్ని నేను తట్టుకోలేను, ఈ పరిస్థితుల్ని తట్టుకోలేను, మరి స్తోత్రము మరి ప్రియులారా, ఒకవేళ నీ జీవితంలో ఒకవేళ నువ్వు బాధపడుతుంటే ఏం చేస్తాడు? అయితే అంటున్నాడు చూడండి, నేను మీ అవమానములను ఏం చేస్తానంట? తొలగిస్తానంటున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమంటున్నాడు? అవమానములు నేను తొలగిస్తాను, అవమానాలు నేను తొలగిస్తానన్నాడు.
అవమానాలు తొలగించాలంటే మనం ఏం చేయాలా? దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అవమానములు తొలగించాలి, మనం ఏం చేయాలి? దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మరి ప్రియులరా, ఒకసారి మళ్ళీ ఆ వాక్యాన్ని మనం చదువుకున్నాము, జాగ్రత్తగా మీరు గమనించాలి. చదవండి, ఏమని రాయబడి ఉందంటే, అప్పుడు యెహోవా అవమానమును మీ మీద నుండకుండా దొర్లించి వేసున్నానని, అందుచేత, ఏ చేత? అందుచేత. దేని చేత? ఆ అవమానము, ఆ బాధలు అన్నిటిని తప్పించడానికి అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలని పేరు. స్తోత్రం. ఇప్పుడు ఆ చోటు మారిపోతుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అన్నయ్య, దేవునికి స్తోత్రము. నన్ను అందరూ చెడ్డోళ్ళు అంటున్నారు అన్నయ్య, నా పిల్లలు చెడ్డోళ్ళు అంటున్నారయ్యా, నా కుటుంబం అంతా చెడ్డది అంటున్నారయ్యా. మరి స్తోత్రము, మరి ప్రియుల లోకమంతా ఏం చేస్తుందంటే రకరకాలుగా నీ మీద ఏం చేస్తుందంటే ఆరోపణలు చేస్తుంది. నీ పేరే దేవునికి స్తోత్రం ప్రియులరా ఏమంటుందంటే రకరకాలుగా దేవునికి స్తోత్రము ముద్ర వేస్తూ ఉన్నారు, పేరు మరి స్తోత్రము మంచివారు కాదు, మంచివారి కాదని. ఇప్పుడు నా యేసయ్య అంటాడు, ఇదిగో ఏ పేరైతే నువ్వు స్తోత్రము నీ మీద నేరారోపణ నువ్వు చేస్తా ఉందో ఆ పేరు నుండి నేను నిన్ను మంచి పేరుగా మారుస్తానంటున్నాడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆయనున్న స్థానములో మనము కూడా ఉంటే మనం కలిగే అవమానములు ఎవరు రావాలి? ఇప్పుడు మన స్థానంలోకి యేసయ్య వచ్చునుగాక. ఎవరు రావాలి చెప్పండి? యేసయ్య వచ్చునుగాక. యేసయ్య రావాలి. యేసయ్య, యేసు ప్రభులు వారు, దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవులారా, మరి స్తోత్రం, దావీదు వంశములో వచ్చి పుట్టినటువంటి వాడు ఎవరండి? యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడిగా జన్మించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. మరి పిల్లల విషయం అయితేమి, మరి పిల్లల కుటుంబం భార్య భర్తల విషయంలో అయితేమి, మరి పరిస్థితులు ఏ మాత్రము కూడా నిన్ను అనేకులు నీ మీద, లోకులు నీ మీద అవమానమునుగా నిన్ను చూస్తూ ఉంటున్నప్పుడు నా దేవుడు అంటున్నాడు, ఏ అవమానములతో నువ్వు పట్టబడి ఉన్నావో ఆ అవమానముల నుంచి నేను విడిపిస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అంటున్నాడు దేవుని వాక్యములు మనం చూసినట్లయితే ప్రియమైనటువంటి దేవులరా, ఆ గిల్గాలు మరి మీ స్తోత్రం ప్రియులరా, ఆ ప్రాంతం అంతా ఎలా ఉందంటే దానికి ఏం పేరు పెట్టారంటే మరి స్తోత్రము, మరి పిల్లరా అవమానమే. ఆడంతా అలాగనే జరుగుతూ ఉంది. అయితే దేవునికి స్తోత్రం, అవమానం ఉన్న చోట ఎక్కడైతే నువ్వు అవమానపరచబడుతున్నావో, ఇశ్రాయేలులు ప్రియులరా ఎక్కడైతే అవమానపరచబడ్డారో అక్కడే నా దేవుడు వారిని లేపాడు. హల్లెలూయా, అక్కడే నా దేవుడు వారిని లేపాడు. దేవుడు ఏమన్నాడో తెలుసా? ఎక్కడైతే నువ్వు అవమానపరచబడుతున్న స్థలాన్ని నేను పరిశుద్ధపరుస్తానని చెప్పినాడు దేవుడు. హల్లెలూయా. ఏ స్థలములోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా నీవు బాధపడుతూ ఉంటే ఆ బాధలలో నా దేవుడు నీకు నెమ్మది ఇచ్చే దేవుడు. హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్ననేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్ననేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. ఈ రాత్రి నెమ్మది కలిగి ఇంటికి పోదువుగాక. నెమ్మది కలిగి సంతోషంగా ఇంటికి పోదుగాక. ఇక నీవు ఈ స్తోత్రం ప్రియులరా ఎట్టి పరిస్థితులు కూడా బాధ అంటూ ఉండకూడదు. ఆనందమే నీకు ఉండునుగాక,
సంతోషమే ఉండును గాక. ఎప్పుడైతే ప్రియులరా ఆ స్థలములో దేవునికి స్తోత్రం ప్రియులరా దేవుడు మార్చేశాడు. వాళ్ళు దేవునికి స్తోత్రం ప్రియులరా ఇశ్రాయేలుని ఏం చేశాడమ్మా, ఇశ్రాయేలులను దేవుడు ఐగుప్తు దేశం నుంచి విడిపించి ఇశ్రాయేలు గొప్ప ఆశీర్వాదాన్ని వారికి ఇచ్చిండు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు. బండను కొడితే ఏమొచ్చినాయి? నీళ్ళు వచ్చినాయి. నువ్వు కొడితే ఏం రావాలా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు కొడితే ఏం రావాలమ్మా? యేసయ్య బండను కొడితే నీళ్ళు వస్తాయి. నువ్వు కొడితే ఏం రావాలా? యేసయ్య జీవం రావాలా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీలో నిన్ను కొట్టగా జీవం రావాలి నీలో నుంచి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ నీలో ఆ శక్తి, ఆ పరిశుద్ధాత్మ అభిషేకము నీలో ఉంటే దేవునికి స్తోత్రం ప్రియులరా శత్రు సైన్యము మన ఎదుట నిలవనేరదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని చూడండి దేవుని వాక్యములు మనం చూసినప్పుడు యెషయా గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. ఎందుకంటే దేవునికి స్తోత్రం ప్రియులరా ఇక్కడ చూడండి దేవుని వాక్యములు మనం చూసినప్పుడు అమ్మ మబ్బు నిలవలేదు పూర్వకాలమున ఏది అవమానం పరిశను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ కాలం అది? ఓకే దేవుని స్తోత్రం. చదువుమా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు ఏం చేస్తున్నాడండి? మహిమ కలిగిన వారిగా మనకు తయారు చేస్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. నీ అవమానాలు కొట్టివేయబడి, నీ వేదనలు కొట్టివేయబడి, నీ పరిస్థితులన్నీ కూడా కొట్టివేసి దేవుడు ఏం చేస్తాడు? మహిమ కలిగిన బిడ్డగా నిన్ను తయారు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా దేవుడు మరి ఆయన మన జీవితంలో ఆయన మన వెడల గొప్ప కార్యము చెయ్యాలంటే మనం ఏం చేయాలి? నేనేం చెప్పదలుచుకున్నానంటే 1-2 మాటలు చెప్పాలా లేదా 3 మాటలు చెప్పాలనుకున్నాను, కానీ నేను ఒకే మాట చెప్పేస్తా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే దేవునికి స్తోత్రము. ప్రియమైన దేవులారా ఒక్క మాట ప్రపంచాన్ని కదిలిచ్చేది దేవుని వాక్యము. హల్లెలూయా. అందుకనే చూడండి దేవుని వాక్యములు మనం చూసినప్పుడు ఏమని రాయబడి ఉన్నదంటే అంటున్నాడు, మీ అవమానములు నా ప్రియులరా యేసయ్య శక్తి కలిగిన నామములో అవమానములన్నీ పారిపోయి ఆ జీవ ప్రవాహము మనలో పొర్లింపబడునగాక. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకనే అంటున్నాడు యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 2-3 వచనాల్లో ఏమంటున్నాడంటే మనం చదువుకుందాం. దేవునికి స్తోత్రం. చదవండి. ఏ కత్తులు? చదవండి. చాలు. ఇప్పుడు ఏం చెయ్యాలంటే యెహోషువ గారికి చెప్పిండు ఏమనంటే రాతి ఏ కత్తులు? దానికంటే ముందు ఏ కత్తులు ఉన్నాయి? దేవుని స్తోత్రం. చదువమ్మా. వచ్చిన చదువు 2వ వచనం చదువు. ఓకే. సున్నతి చేయించమని చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యుద్ధం చేయాలంటే, యుద్ధ సందులు కావాలంటే ప్రియులరా దేవునికి స్తోత్రం. పాత నిబంధన గ్రంథం ప్రకారం ఒక మనిషి ఒక వ్యక్తికి ఏం చేయాలి? సున్నతి చేయించాలి. సున్నతి చేయించాలి. సున్నతి చేయించడానికి ఏం కావాలి? కత్తి తీసుకొని సున్నతి చేస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. హల్లెలూయా. అయితే నేనేం చెప్తానంటే దేవునికి స్తోత్రము, ఆ సున్నతి అవసరం లేదు. ఆ సున్నతి అవసరమే లేదు. దేవునికి స్తోత్రం. ఆ సున్నత వలన నీకు ఉపయోగం లేనే లేదు. ఆ సున్నత వలన నీ జీవితం బాగుపడదు, నీ అవమానాలు పోవు. నీ అవమానములు కొట్టివేయబడాలంటే, నీ పూర్ణ శాంతి కావాలంటే, సమాధానం నీకు కావాలంటే, కుటుంబం నెమ్మదిగా ఉండాలంటే నీ హృదయం అనేటువంటి జీవితాన్ని సున్నతి చేయించుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. అంతరంగ పురుషుడు, అంతరంగము అంటే యేసుక్రీస్తు వారితో మనం సున్నతి చేయించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ సున్నతి చేయటానికి ఏం కావాలంటే రాతి. దేవుని స్తోత్రం చెప్పండి. రాయి అంటే అర్థం ఏం తెలుసా మీకు? రాయి అంటే ఏంది?
పేతురు పేతురు ఏమని పిలుస్తారు ఆయన్ని? ఓకే, నేను స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి రాయి, రాయి అంటే యేసుక్రీస్తు సాదృశ్యము, వాక్యానికి సాదృశ్యము. ఆ వాక్యము చేత మన హృదయాన్ని ఏం చేయాలంటే దేవుని సున్నతి చేయించుకోవాలి. మనము దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సున్నతి చేయించుకోవాలి. ఎందుకనంటే ప్రియులరా, మన జీవితంలో ఏముందంటే వ్యసనాలు, స్తోత్రము, అసూయ, పాపము, విగ్రహారాధన, వ్యభిచారము, దొంగతనము, దేవుని హృదయం అంతా కూడా ఏమైపోయిందంట? చెడిపోయింది. అందుకనే ఈ హృదయానికి సున్నతి చేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సున్నతి చేయాలి. అమ్మా, ఎవరైతే సున్నతి చేయించుకోలేదో ఈ రాత్రి వారు సున్నతి చేయించుకుని ఇంటికి పోవాలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సున్నతి లేకుండా, హృదయ శుద్ధి లేకుండా దేవుని మనం చూడలేము. హృదయం బాగుందా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా? ఎందుకంటే దేవుని వాక్యములో మనము దేవుని యొక్క వాక్యము చేత మనమేం సున్నతి చేయించుకొని మనము జీవితాన్ని మనం కడుక్కోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. మరి దేవుని కోసం మనం జీవించాలంటే పరిశుద్ధత ఉండాలి. దేవుడు అంటాడు కదా, నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి తప్పకుండా ప్రియులారా, మనం పరిశుద్ధులుగా మనం తీర్చబడుదుముగాక, పరిశుద్ధులుగా మనం తీర్చబడుదుముగాక. ఎందుకనంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము చలవిస్తూ ఉంటుంది. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవ్వరు లేరు నాకు విలలు, ఎవ్వరు లేరు నాకు విలలు, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, నిందల పాలై నీతి నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నీతి నిబంధన నీతో చేసిన దానియేలుకు, సింహాసన ఇచ్చిన సింహాలను మోసినావు, సింహాసనం ఇచ్చిన సింహాలను మోసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవ్వరు లేరు నాకు విలలు, ఎవ్వరు లేరు నాకు విలలు, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. హల్లెలూయా. ఇశ్రాయేలులు ఎక్కడ అవమానపరచాడు ఐగుప్తు దేశంలో, అక్కడి నుంచి దేవుడు విడిపించి వాళ్ళు ఉన్నతమైన శిఖరాలకు దేవుడు బిడ్డలు ఎక్కించాడు. హల్లెలూయా. మనము కూడా ప్రియులరా, మనము కూడా ఏమై ఉండాలంటే హృదయాన్ని మనము సున్నతి చేయించుకొని, అంటే వాక్యము చేత మనం ఏమన్నా మనలో ఉన్న కల్ముషాన్ని అంతా కడుక్కోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, ఏది మనకి ఆయాస్కరంగా ఉన్నాయో, ఏది మనలోని ప్రియులరా ఆయన తండ్రి మనం ఎందుకు స్తోత్రం, మనము దేనికి మరి అవమానాలు అన్నీ కూడా మనలో మరి పిల్లలు ఎంబడిస్తుంటున్నప్పుడు ఏది మనకి ఎందుకు ఈ మనం కారుకులమై ఉన్నాం, ఏ విషయంలో మనం కారుకులై ఉన్నాం? దేవునికి స్తోత్రము. లోకము నీ మీద అనేకమైనటువంటి ముద్రలు వేస్తూ ఉన్నాయి, అనేకంగా నీ మీద నేరారోపణ చేస్తున్నాయి. ఏమనంటే దేవునికి స్తోత్రం, అదుగో ఆమె ఏందంట, తిరుగుపోతుంది.
ఈ అవమానాలు మేము భరించలేము. భయంకరముగా స్తోత్రం, వాళ్ళ పిల్లలు చెడిపోయారు, వాళ్ళ పిల్లలు పాడైపోయారు అని అనేక మంది రకరకాలుగా మాట్లాడుతున్నప్పుడు నీ హృదయం ఏమవుతుందండి? గాయపడుతుంది, బాధపడుతుంది. నువ్వు బాధపడిన అవసరం లేదు. నా దేవుడు అంటున్నాడు, నేను నీతో ఉండి అవమానాలు తొలగిస్తానంటున్నాడు. ఈ రాత్రి కాలంలో ఇప్పుడు స్తోత్రం, ఏ బాధతో నువ్వు స్థలంలో కూడి ఉన్నావో ఆ స్థలంలో దేవాది దేవుడు ఏమంటున్నాడంటే, నీ పరిస్థితులన్నిటినీ నేను ఏం చేస్తాను? బాధలు తొలగించేసి నెమ్మది ఇస్తానంటున్నాడు. నీకు మంచి పేరు ఇస్తానంటున్నాడు, మంచి పేరు ఇస్తానంటున్నాడు. ఒకప్పుడు ప్రియులారా, అదిగో సమరీ స్త్రీకి ఏ పేరు ఉంది? చెడ్డ పేరు ఉంది. ఇంకా 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 దేవునికి స్తోత్రం, ఆ సమరీ స్త్రీలాగా ఇంకా లోకములో బ్రతుకుతున్నావేమో, ఇంకా దేవుని తండ్రి మాట వినకుండా తిరుగుతున్నారేమో. కాబట్టి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మాటకు లోబడకుండా, దేవుని వాక్యానుసారం జీవించకుండా, సహవాసానికి రాకుండా, అపోస్తుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయటి యందును వెడతెగక ఉండమని ప్రార్థన వాక్యం చెప్తా ఉంది. అలా ఉండాలి మనము. ఏది దేవునికి స్తోత్రం, ఈ రోజున మనం అవమానములకు పాల్పడుతున్నామంటే కారణం ఏంటంటే, ఏదో మన హృదయములో దేవునికి ఏముందో తెలుసా? దేవుని స్తోత్రము, ఆయన దుఃఖపడతా ఉన్నాడు, ఆయన దేవుడు చూస్తా ఉన్నాడు, ఆయన చూస్తున్న దేవుడు చూస్తా ఉన్నాడు, నిన్ను వైపున చూస్తున్నాడు. దావీదంటాడు, నేను ఆయన తట్టు చూడగా నాకు వెలుగు కలిగింది. హల్లెలూయా! ఆయన తట్టు చూడగా నా స్తోత్రము నాకు ఏమన్నట, ఆ తేజస్సును చూసేనంటున్నాడు దావీదు భక్తుడు. ఈ రాత్రి నువ్వు ఆ తేజస్సు చూడాలనంటే నీ హృదయములో ఉన్న ప్రతి కల్మషాన్ని, ప్రతి విధానాన్ని, మందిరమునికి వస్తున్నాము, పాటలు పాడుతున్నాము, ఆరాధన చేస్తున్నాం, అయినప్పటికీ కూడా ఏదో ఉంది, ఏదో ఉంది అంటున్నాడు కదా. ఇదిగో నేను నీ మీద ఒక తప్పు మోపుచున్నాను. ఏందయ్యా తప్పంటే, నా వెడలు నీకున్న ప్రేమ ఏం చేశారు? దాన్ని పోగొట్టుకున్నారు. అందుకే ఏం చేయాలి ఇప్పుడు? పోగొట్టుకున్న ప్రేమ, పోగొట్టుకున్న భక్తి, పోగొట్టుకున్న ఆరాధన, పోగొట్టుకున్న పాటలు, దేవుని సహవాసం, మరి స్తోత్రం ప్రియులారా, దేవునికి ఇవ్వవలసిన భాగాన్ని ఇవ్వకుండా మనం దొంగిలిస్తే చూస్తున్న దేవుడు, హల్లెలూయా, నీ మొదటి అర్పణ ప్రభు దగ్గరికి వచ్చునుగాక, నీ మొదట దశమ భాగము దేవుని దగ్గరికి వచ్చునుగాక. ఎందుకంటే ప్రియులారా, నీవు చేసే ప్రతి పనిలో వచ్చే ప్రతి భాగాన్ని ఇచ్చుట ద్వారా ఆ పరలోక దీవులు వస్తాయి. లేకపోతే నీవు జీవితం అంతా కూడా అవమానాలతో కొట్టుకొని పోతావు. నీ అవమానములు ఆగిపోవాలంటే స్తోత్రం, ఈ రాత్రి నా దేవుడు చెప్తున్నాడు, నీ గిన్నె నిండి పొర్లి సమయం వచ్చింది. హల్లెలూయా! దావీదంటాడు కదా, నా గిన్నె నిండి పొర్లుతుందని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు తెలుసా? ఆయన నా కాపరి. ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా! ఆయన నా కాపరి, పచ్చిక గల్ల చోట్లే నన్ను ఉంచుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అమ్మా, ఇప్పుడు ఎక్కడున్నారమ్మా మీరంతా? పచ్చిక గల స్థలములు మీరున్నారు. దేవుడి పరిశుద్ధమైన సన్నిధిలో ఉన్నారు. దేవుని యొక్క స్తోత్రము ప్రియులరా, దేవుని యొక్క సహవాసములో ఉన్నారు. కాబట్టి మనం ఏమై ఉండాలంటే ప్రియులరా, దేవుని విషయములో మనము దేవునికి స్తోత్రం ప్రియులరా. మనకు వచ్చే ప్రతి ఆరోపణలు సైతానుడు ఏం చేస్తాడంటే, ఎక్కడో ఒక దిక్కడ దేవుని మనం డ్యామేజ్ చేస్తాడు. వాడు డ్యామేజ్ చేయకుండా ఉన్నట్లు మనం ఏం చేయాలో తెలుసా? మనము సిద్ధపడి ఉండాలా. నేను చెప్పాను నీవేమి చేయాలంటే, రాతనే వాక్యము, దేవుని వాక్యము చేత నువ్వు ప్రతిరోజు ఏం చేయాలంటే శుద్ధి చేయబడి, సున్నతి చేయబడతా ఉండాలా. దేవుని స్తోత్రం. ఆదివారం ఎంతమంది వస్తారు? ఆదివారం మీరు అందరూ వస్తారని నేను అనుకుంటున్నా. దేవునికి స్తోత్రం. ఆదివారాన్ని మానేసి దొంగలు కూడా చాలా మంది ఉన్నారు. అమ్మ మీరు గదిలే తల్లి, మా పేట అంతా పోతుంది. ఏడు పరిశుద్ధ ఆరాధన నేను ఏడు చెప్తుంటే వాడు ఆ ఆరాధన చేయటానికి పోతుండ్రు. ఏ ఆరాధన అమ్మా? సున్నతి లేని ఆరాధనలు, బలం లేని ఆరాధనలు, నెమ్మది లేని ఆరాధనలు. వస్తా అంటున్నా, అన్న నా కాళ్ళన్నీ నొప్పులన్నా. ఏటికి రావు నీ కాళ్ళు నొప్పులా? ఏం పోగొట్టుకోకూడదు? దేవుని సన్నిధి పోగొట్టుకోకూడదు. నాణ్యాలు పోతే అమ్మ ఏం చేసింది? చీపురు తీసుకొని
చిమ్ముతా ఉంది. అంటే బంగారం అది పోయింది కాబట్టి వెతికింది. స్తోత్రం. యేసయ్య రాలేదని ఎతకడం వల్ల దేవునికి స్తోత్రం పిల్లరా. వెతుకుతూ ఉండగా దేవునికి స్తోత్రం, వాక్యం అనేటువంటి ఆ యొక్క స్తోత్రం వాక్యముతో వెతుకుతున్నప్పుడు సమస్తము నీకు సమకూర్చబడతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సమస్తము నీకు సమకూర్చబడతాయి. సమస్తము దేవుడు చేస్తాడు. దేవుడు ఎందుకు తెలుసా ప్రియమైన దేవులరా, ఒక కుటుంబము అవమానపరచబడిపోతా ఉంది. ఈ రాత్రి నువ్వు బాధపడుతూనే ఉన్నావా? దేవుడు సూటిగా ప్రశ్నిస్తున్నాడు, ఎందుకు దేవుడిని స్థితిని, దేవుని స్థాయిని ఎందుకు పెంచడం లేదు అనంటే, దేవుని స్థితిలో, దేవుని నిర్ణయంలో ఎక్కడో నువ్వు ఒక చిన్న ఏం చేసావు, వ్యతిరేకము చేసావు. దాన్ని ఒప్పుకుంటే, దాన్ని విడిచిపెడితే తప్పకుండా నా దేవుడు ఈ రాత్రి దేవుడిని జీవితంలో గొప్ప కార్యము దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. 34 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి దేవునికి స్తోత్రం, ఒక కుటుంబం ఉందండి, 40 సంవత్సరాల పాపము. వాళ్ళు భక్తి కలిగిన వారు. దేవునికి స్తోత్రం. అన్నా మేము భక్తి లేని వాళ్ళం అంటాం. అన్నా నాకేం తెలుసు? దేవునికి స్తోత్రం, ఈడ మాత్రం చాలా బాగున్నామమ్మా. దేవునికి స్తోత్రం. నువ్వు బాగున్నావో బాగులేవో నాకు తెలియదు, నేను ఆరాధించిన దేవుడికి తెలుసు. దేవుని స్తోత్రం చెప్పు, హల్లెలూయా. మనల్ని చూస్తూ ఉన్నాడు దేవుడు, మనల్ని చూస్తున్నాడు. కానీ నేను ఏమంటానంటే, ఈ రాత్రి ప్రియులారా, ఏ పరిస్థితుల్లో నువ్వు బాధపడితే, మరి అవమానములతో నెమ్మది లేకుండా బాధపడుతున్నా, ఆ స్థితిలో నుంచి నా దేవుడు నేను లేపునుగాక. ఎక్కడైతే ఇశ్రాయేలులు అవమానపరచబడ్డారో, ఏ హాయి పట్టణం దగ్గర అవమానపరచబడ్డారో, ఏ స్థానంలో అవమానపరచబడ్డారో, అక్కడ నా దేవుడు వాళ్ళని తలగానే చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మీరు తలగా ఉండాలా, తోక ఉండాలా? అబ్బా, బలి గట్టి సంఘం. అయ్యే గట్టివాడైతే పిల్లలు గట్టివాడు కాకుండా అట్టు అంటారు. దేవునికి స్తోత్రం. అన్నా మేమందరం నీ వెడల, నీ దయ వలన మేమందరం గట్టివాళ్ళం అగుదాం గాక. దేవునికి స్తోత్రం. అయ్యా దేవుని స్తోత్రం. యాజకులు వీళ్ళంతా ఎవరమ్మా? వీళ్ళెవరిళ్ళు? బయటికి పోయిన తర్వాత చెబుతాంలే. స్తోత్రం. వీళ్ళందరూ యాజకులు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఏ పరిస్థితుల్లోనైనా యాజకులు మనం గౌరవించే బిడ్డలంగా ఉందుముగాక, హల్లెలూయా. అయితే స్తోత్రం ప్రియులరా. మరి ఎలిషబెత్ ఎవరు చెప్పండి? హస్బెండ్ చెప్పరేందే? దేవుని స్తోత్రం చెప్పు, హల్లెలూయా, హల్లెలూయా. చూడు, వాళ్ళ మనిషిని చెప్తేమో వాళ్ళు మన మనిషి గురించి చెప్పలా. దేవునికి స్తోత్రం. చూసారమ్మా, మీ ఆడవాళ్ళంటే భలే ప్రేమమ్మా మీకు. మరి నేను కాదన్న తల్లి, ఆ ప్రేమ స్థిరంగా ఉండునుగాక. స్తోత్రం. మా బ్రదర్కి అప్పుడప్పుడు ప్రేమలు పోతాయి. మా బ్రదర్లకు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ప్రేమ. దేవునికి స్తోత్రం. ఏం ప్రేమ? లోకం అనే ప్రేమ కదమ్మో, ఇది పరిశుద్ధుల ప్రేమ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు నుంచి దీపం స్టార్ట్ అయ్యింది, దీపం వెలుగుతుంది. హల్లెలూయా. ఆత్మ దీపం మంట మండుతుంది. హల్లెలూయా, మంట మండుతుంది. ఆనాడు పిఎం సామ్యూయల్ నాయన్ గారు వేసినటువంటి అపోస్తుల బోధ ఈరోజు దావూదులో రగులుతుంది. హల్లెలూయా. ఆ 40 సంవత్సరాలు 30 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఆ జక్కరీ గారు, దేవునికి స్తోత్రం ప్రియులరా, ఆ తల్లి వాళ్ళు వృద్ధులు, వాళ్ళు భక్తులు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఏంది మీరు భక్తులు అయితేరే, నీ ప్రార్థన చేస్తుంటారే, నీ పిల్లలేరి? ఇప్పుడు కూడా అదే కదా వచ్చింది బాధ. అందుకని నాకు కూడా అప్పుడప్పుడు అప్పుడప్పుడు నాకు కూడా బాధ వేస్తుంది. నువ్వు భక్తుడు కదా, నీకేంటి శోధన లేకపోతే కుదరదా బేడా? శోధన లేకపోతే కుదరదా? పౌలు గారికి ఒక శోధన ఉంది. ఏంది? ముళ్ళు. దేవుని స్తోత్రం. ఆయనకు ముళ్ళు ఉండంగా నాకెందుకు పెట్టాలి ముళ్ళు అంటే? ముళ్ళు లేకపోతే అలివి కావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సేవకుడు, స్తోత్రం ప్రియులారా, ఒకడు సేవకుడి మీద యుద్ధం చేస్తున్నాడు. దేవుడు చూశాడు ఒక్కసారి, వాడు దురాత్మగా మారిపోయి ఊరేసుకొని చచ్చిండు. పాస్టర్తో చెలగాటమా? దేవుని సేవకుడు అగ్ని లాంటి వాడండి. ఈ అగ్ని మనం అందరం అగ్నితో నింపబడాలి ప్రతిరోజు. హల్లెలూయా.
ప్రతిరోజు అగ్నిలో ఆనందించాలి, అగ్నిలో సంతోషించాలి. ఎలిషబెత్ వీళ్ళందరూ అవమానపత్రం. అనేక మంది అంటున్నారు, మీరు ఎందుకు పిల్లలు లేరు అంటున్నారు. దేవునికి స్తోత్రం ప్రియులారా. వాళ్ళు ఎప్పుడు కూడా ప్రతిరోజు ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుంటున్నారు. అయ్యా నీకు స్తోత్రమయ్యా, నీకు వందనాలు యేసయ్యా, మమ్మల్ని దర్శించు నాయనా అని వాళ్ళు ప్రతిరోజు ఒక యాజక ధర్మం చొప్పున వాళ్ళు ఏం చేస్తున్నారు, ధూపమో వేస్తానే ఉన్నారు. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఉదయకాలం పొద్దుని ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది అక్క చెప్పండి, చేతులు ఎత్తరా? పొద్దున ప్రార్థన చేసేవాళ్ళు. మధ్యాహ్నం తెల్లారుజామున శుతికోటం ఉంది. నేను చెప్పాను కదా మీకు, అగ్ని మామూలుగా మండుతుంది రేపటి నుంచే. దేవుని స్తోత్రం. స్తుతి కోటము, స్తోత్రం. నిద్రపోయే ఆత్మలన్నీ తెల్లవారుజామున మేలుకొని వచ్చును గాక. దేవునికి స్తోత్రం. నేనేమంటానంటే మీరు ఇంటికి పోతారు, అందుకే నేను పడుకోండి. దేవుని స్తోత్రం. ఏడ పనుకుంటే నీ పీడకలలు రావా? నీవు ఇంటికి పోతే నీ పీడకలలు వస్తాయి, ఆ పీడకలు నేను బండ పెడతాయి. వద్దు, యేసయ్య సన్నిధిలో ఉండు. నేను అందుకే అసలు ఇంటికి పోతే కుదరదని పెట్టబట్టి దద్దుకొని వచ్చిన పెద్దల కాడిని. దేవునికి స్తోత్రం. పోవచ్చు కదా. మా అయ్యగారులు కొంతమంది, ఇప్పుడు ఎంతమంది ఉంటారో నాకు తెలియదు. దేవుని మీరందరూ ఇక్కడే ఉండును గాక. హల్లెలూయా. ఇక్కడే ఉండాలా. ఉదయకాలం స్తుతి కోటం, ఉదయకాల బైబిల్ స్టడీ, సేవకుల సమావేశం. అమ్మా దేవుని స్తోత్రం. మళ్ళీ సభ రాత్రికి. అబ్బా, ఈ పండగలు చాలా సంతోషం. అయితే నేనేమంటానంటే ప్రియులరా, వారు అవమానపరచబడుతున్నప్పుడు వాళ్ళు ఎంతగా అవమానపరుచుతున్నారో, ఎంతమంది పుల్లపోట్లు వేస్తున్నారో, ఎంతమంది ఉంటుంటే వీళ్ళకి ప్రార్థన చేయటం ప్రారంభించారు. ప్రార్థన కలిగిన వారుగా ఉన్నారు, వాక్యం చదివిన వారుగా ఉన్నారు, వారి ధర్మాన్ని వారు నిర్వర్తిస్తున్నారు. నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తిస్తున్నావా? నీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నావా? నీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నావా? పెద్దయ్య గారి కోసం ఎంతమంది ప్రార్థన చేస్తున్నారమ్మా? యథార్థంగా చెప్పండి. మీకు గిఫ్ట్ ఇస్తానని చెప్పా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంతమంది ప్రార్థన చేస్తారు అయ్య గారి కోసమా? సీనియర్లా జూనియర్లా? ఏడు కూడా జూనియర్లు ఉన్నారు లేరా? దేవుని స్తోత్రం. అమ్మా దేవుని స్తోత్రం. నాకు తెలిసినంత వరకు సీనియర్లే చేస్తారని నాకు నమ్మకం. ఎందుకంటే వాళ్ళకు తెలుసు. దేవుని మీరు ఈ రోజు నుంచి మీరందరూ అయ్యగారికి ప్రార్థన చేయుదురుగాక. కానీ ప్రార్థన చేయాలి, ఉదయకాలము ప్రార్థన చేయాలి, నిరంతరం ప్రార్థన చేయాలి, వాక్యాన్ని ధ్యానిస్తున్నారు. అయితే ప్రియులారా, ఆ విధంగా ఉంటున్నప్పుడు దేవుని స్తోత్రం, వారికి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చిండు. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్టటోడయ్యా ఆయన వాళ్ళకి పుట్టిన పిల్లోడంటే చాలా శ్రేష్టమైన వాడు. దేవుని స్తోత్రం చెప్పండి భక్తుడు. హల్లెలూయా. మనకు కూడా పుట్టిన పిల్లలు వారేంటి టంకుడు పోయి రారాయణ అంటే వాడు ఏం చేస్తాడు? చింగరాయకుండా పోయి రైలు పట్టాల మీద తిరిగొస్తాడు. వాడు తిరిగే సంగతి ఎవరిది బాధ్యత? నువ్వేం చేయాలమ్మా? నీ ధర్మం ఏంటి? నీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నావా? నీ బిడ్డలు కాపాడుకుంటున్నావా? ఈరోజు మన బిడ్డలు దేవుని స్తోత్రం ప్రియులరా, ఈ స్తోత్రం మాట వినకుండా, మరి స్తోత్రం ప్రియులరా, కుటుంబంలో భార్య వినకుండా, భర్త వినకుండా, ఒకరికొకరు సమాధానం లేకుండా జీవిస్తున్నారే. మరి సమాధానం కలిగి జీవించాలంటే నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించాలి. నీ ధర్మం ఏంటి? ఉదయాన్నే లేచి ప్రార్థన చెయ్యాలి. కొంచెం ప్రార్థన చేయాలి, ఉదయం ప్రార్థన చేయాలి, మధ్యాహ్నం ప్రార్థన చేయాలి, సాయంకాలము నైవేద్యం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మీ కడుపు నిండా స్తోత్రం, మీ మనసులో దేవుని వాక్యం ఉండునుగాక. ఒక ఆమంటది, అన్నావు ఉపవాసం ఉండాలన్నా అంటది. పల్లెముడి దీని వస్తుంది ఉపవాసం అంట. అంతే. నేను ఏడు నుంచి పోతా. స్తోత్రం. నాకు షుగర్ ఉందమ్మా తల్లే. ఇప్పుడు షుగర్ ఉంది, షేకిస్తుంది, గడగడలాడుతుంది. కానీ నేను అంటాను, శరీరం బలహీనతే కానీ ఆత్మశబ్దమే. హల్లెలూయా, హల్లెలూయా. నేను 7 గంటలకు టాబ్లెట్స్ వేసుకోవాలి, ఒక బిస్కెట్ అన్న తినాలి, ఏది లేదు, ఏమి ఇవ్వలేదు. పిలిచిన వారు ఆతిథ్యం ఇవ్వలే. నేను అంటాను, నన్ను పిలిచిన ఆయన ఇస్తే చాలు అనుకున్నాను. స్తోత్రం. నన్ను పిలిచిన ఆయన నాకు ఆతిథ్యం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ వృద్ధాప్యములో ఉన్నటువంటి ఆ కుటుంబానికి దేవుడు ఏం చేశాడో తెలుసండి? అవమానములు కొట్టివేసి గర్భఫలాన్ని ఇచ్చాడు. ఆ గర్భఫలం శ్రేష్టమైనటువంటి వాడు. అమ్మ, నీకు పుట్టినటువంటి బిడ్డలు శ్రేష్ఠులుగా ఉందురుగాక. ఇక పుట్టబోయే వాళ్ళు కూడా శ్రేష్ఠులుగా ఉండురుగాక.
అంటే మనం బాగుంటేనే మన పిల్లోడు కూడా బాగానే ఉంటాడు. అన్న ఇటు వంకరగా పుట్టింది అన్న, వంకరగా పుడితే ఏం చేయమని మమ్మల్ని? దేవుని స్తోత్రం. అడగకూడదు, అయ్యా వంకరగా పుట్టినవి ఎందుకు, పుట్టకుండా చేయి ప్రభువా. దేవుని స్తోత్రం. ఆమె ఏం చెప్పిందంటే, మరియమ్మ వచ్చి ఏం చెప్పిందంటే ఎవరి దగ్గరికి, వందనం కాదమ్మో, నీ కడుపులో ఉన్నవాడు గంతులేస్తాడు. హల్లెలూయా. నీ కడుపులో పుట్టినోడు గంతులు కాదు, మీరు తన్నితే చాలు. అంత పరిస్థితులు ఉన్నాయి బిడ్డలారా. అందుకని ఈ కడవరి దినాలలో మన బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి, సహవాసాన్ని కలిగి ఉండాలి. అపోస్తలుల బోధ రొట్టె విరిచి సహవాసంలో ఉండాలి. దేవుని సహవాసాన్ని విడిచి ఉండకూడదు. దేవుని సహవాసంలో ఉంటే నీవు స్తోత్రం పిల్లరా, దేవుని తలగానే చేస్తాడు, తలగానే చేస్తాడు. ఇంకొక కుటుంబం చెప్తా, సమయం స్తోత్రం. అయ్యగారు అవకాశం ఇచ్చిండమ్మా. అసలు మీకు నిద్ర వస్తుందా? మీరు చెప్పండి అమ్మా. అమ్మా చెప్పేవాడు ఎట్టయినా చెబుతాడు తల్లి, వినేవాళ్ళు లేకపోతే చెప్పేవాడు అరుచుకుంటూ ప్రయోజనం ఏమిటి? నా మాటలు మిమ్మలను, నా జీపు మాటలు, నా యేసయ్య మాటలు మీలో నిలిచి ఉండునగాక. ఇత్తువాడు విత్తనములు విత్తుచుండగా కొన్ని విత్తనాలు ఆడబడ్డాయమ్మా. త్రోవ పక్క మో త్రోవ పక్క, త్రోవనే ఉన్నాడు పక్కనే మన బ్రదర్. ఏడున్నాడు బ్రదర్? మన పక్కనే ఉన్నాడు. మీరు అనుకుంటున్నారు ఏడున్నాడు అన్న, మేమందరం ఏడే ఉన్నాం అన్న. అడుగు బ్రదర్ అంటున్నాడు, నువ్వు చెప్పయ్యా, నేను చేసే పని చేస్తానంటున్నాడు. యేసు నామములో దుష్టుడు పారిపోవునుగాక, నీలో అపవిత్రుడు ఉండకుండా పారిపోవునుగాక, నీ ఇంటిలో జీవము కలిగిన దేవుని మాటలు నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆ మాటలో నీ జీవితంలో గొప్ప కార్యము చెయ్యనుగాక. గర్భఫలము లేని వాళ్ళు ఎవరైనా ఉంటే నా దేవుడు ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. మరి స్తోత్రము. జకరియా ఎలిషబెతులకు ఇచ్చిన దేవుడు మీ గర్భఫలములు తెరవబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అన్నా స్తోత్రం. మా ఇంట్లో ఏమి లేదంటే సంతోషం లేదన్నా. ఏమి లేదంట, సంతోషం లేదు. ఎందుకు లేదు సంతోషము? వాడు రోజు వచ్చి ఇద్దరికి కయ్యం పెడుతున్నాడంట. కానీ స్తోత్రం ప్రియులరా, దేవుడు అంటున్నాడు నేను నీకు తోడుగా ఉంటాను. కానీ నేను ఒక మాట చెప్తున్నానమ్మా, పొద్దున్నే లేచి కనపడిన వాళ్ళకి వందనాలు చెప్పేవాళ్ళు ఎంతమంది అమ్మా? అందరు చెప్తారు కదా. అంటే మీ మౌనమే అంగీకారం. స్తోత్రం అమ్మ, చాలా వందనాలు. పొద్దుకు మిమ్మల్ని ప్రశ్న నీటుంది కానీ చాలా సంతోషం అమ్మ. మీరందరూ వందనాలు చెప్తారు. ఎవరికి చెప్పాలమ్మ వందనాలు? దేవుని స్తోత్రం. ఒకరికి చెప్పాలా. మనం ఎప్పుడు అమావాస పూర్ణానికి వస్తాం, ఎప్పుడు కొత్త వచ్చినప్పుడు బెదర్ వందనాలు అయ్యి అంటాం. సరే సంతోషం అమ్మా. మాకు వచ్చినప్పుడు మీరు చెప్పటం కాదు. ఈ సంఘములో మొదటిగా ఎవరైతే కనబడతారో ఏం చెప్పాలా? వందనాలు. నేర్చుకున్న వందనాలు. నాకు తెలిసినంత వరకు మీరందరూ వందన సమర్పణ కలిగిన వాళ్ళే. నేను స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరికి చెప్పాలంటే నేను చెప్పేది ఏంటంటే, నీ యొక్క నిద్ర మంచం లేవంగలోనే నీ భర్తకు చెప్పాలా. అనవు వాడు ఏం చెప్పేదన్నా, రాత్రి అంతా నా ఒళ్ళంతా మోతేసాడన్నా. బాబా అసలు ఇంట్లో నెమ్మది లేదన్నా. బాబా పిల్లలకి మాకు నెమ్మది లేదన్నా. దేవుని స్తోత్రం. నీకు నెమ్మది కావాలంటే నీ భర్తకి మొదటగా లేసి, వాడు త్రాగుబోతోడైనా, వాడు దొంగ అయినా, వాడు వ్యభిచారమైనా, వాడు ఎలాంటోడైనా పొద్దున్నే లేసి వాడికి మాత్రం నువ్వు తప్పకుండా వందనాలు చెబితే, అబ్బో నా భార్య ఎంత ప్రేమ, ఎంత ప్రేమ అబ్బబ్బా అనియో చూడు. నువ్వు మరి స్తోత్రము, నా భార్య ఇప్పుడు చెప్పేది కదన్నా, నాకు వందనాలు చెప్పిందన్నా, వందనాలు చెప్పింది. వాళ్ళలో ఉన్న స్తోత్రం ప్రియులరా గలిబిలంతా పోయింది. ఎప్పుడైనా చెప్పావా? రెండోది నువ్వేం చేయాలా? నీ భార్యకి ఏం చెప్పాలా? వందనాలు చెప్పాలా. ఊరికన్నా నేనేం వందనాలు చెప్పేదన్నా, ఇంటికి పోతే నా మొత్తం కూడా పెట్టదన్నా. ఈ కేసులు కూడా ఉన్నాయే అమ్మా. దేవునికి ఏ కేసులు ఉన్నా ఏమున్నా నీవు ఏ ప్రేమ కలిగి ఉన్నావు? క్రీస్తు ప్రేమ కలిగి ఉన్నావు. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, ఇక్కడ చూడండి ఏం చెప్పిందో తెలుసా? మరియమ్మ వెళ్ళి ఆ ఎలిజబెత్తమ్మకి ఏం చెప్పింది? వందనాలు చెప్పింది. వందనాలు చెప్పంగలో నేను కడుపులో ఉన్న బిడ్డ గంతులేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఈ వందనాలతోనే నీ కుటుంబం కదిలించబడును గాక. అసమాధానంతో ఉన్న, బలహీనతలతో ఉన్న, ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ వందనాలే నీ కుటుంబాన్ని రక్షిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తుడైనటువంటి పౌలు సంఘానికి వెళ్ళినప్పుడు ఏం చెప్పాడు? వందనాలు. స్తోత్రం. మేమేం చెప్తున్నాం? ప్రైజ్ ది లార్డ్. అది ఇంగ్లీష్ పదం, పాప కొంతమందికి తెలియక నేను ప్రైజ్ లార్డ్ అంటే ఆమె ఏమంటుంది? వందనాలు అన్నా. దేవుని ఎందుకని నాకు ఇంగ్లీష్ రాదు కదా అంటే ఇప్పుడు నేను కూడా వందనాలు చెప్తే బాగుండేది అని ట్రాన్స్లేషన్ చేసేవాళ్ళు ఎవరు లేరు మాకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ట్రాన్స్లేషన్ చేసేవాడు జీవము కలిగిన నా యేసయ్యే. హల్లెలూయా. అయితే ప్రియులరా, ఇంకొక విషయం నేనేం చెప్పదలుచుకుని ఉన్నానంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అబ్రహాము శారాలు ఇద్దరు కూడా వారు కూడా వృద్ధాప్యములో ఉన్నవారు. వాడు ఉన్నారా లేరండి? ఉన్నారు. వాళ్ళు కూడా బాధపడిపోతూ ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు బాధపడిపోతూ ఉన్నారు. ఇంకేం అవసరం లేదనుకున్నాడు, సెకండ్ వైఫ్ని పెట్టుకున్నాడు. అంటే దేవుని స్తోత్రం, ఒక పురుషుడికి ఎంతమంది భార్యలు ఉండాలా? ఏకపత్ని. ఇప్పుడు మన డబుల్ గేమ్ అవుతుంది. ఏసు రక్తమే చెప్పండి తల్లి, అది కాకుండా ఉండాలంటే ఏసు రక్తమే జయం. దేవుని స్తోత్రం. కనపడుకోండి ఒక స్తోత్రం ప్రియులరా. నేనేం చెప్తానంటే, ఏకపత్ని పురుషుడు, ఒకే పురుషుడు, ఒకే భార్య, దేవుని స్తోత్రం. ఒక ఆయన అంటాడు, నాకిద్దరు భార్యలు అన్నాడు. వారి నాయన ఒక్కదాంతో మేము ఏగలేక మేము తెచ్చి అసలు కొంప కొల్లేపోయి ఇప్పుడు నేను ఒక్కడిగానే ఉన్నారా నాన్న. దేవుని స్తోత్రం. ఏంద్ర ఇదంటే, లేదన్నా అవసరమైతే ఇంకొకటి అంటాడు. ఏసు అమ్మ దయచేసి దేవునికి స్తోత్రం ప్రియులరా. నేనేం చెప్తున్నానంటే, మరి స్తోత్రము అబ్రహాము, మరి స్తోత్రము ఆయనకు కూడా సెకండ్ ఉంది. మరి స్తోత్రం ప్రియులరా. ఫస్ట్ చాలా అందగత్తురాలు, కానీ ఏం లేదంట ఆయనకు మాత్రం. దేవుని స్తోత్రం. ఏమనిపించిందో ఏమనుకుంది? ఏం లేదు, తొందరపాటు ఎక్కువ మనకి. స్తోత్రం. బెదా నీ తొందరపాటు ఆగిపోవును గాక. చెప్పింది చెయ్యి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే తొందర పడ్డావా, దేవునికి స్తోత్రం, నీ ప్లాన్ అంతా పట్టపంచ. ఎప్పుడు కూడా ఏమై ఉండాలంటే కత్తి నిదానించాలి. దేవునికి స్తోత్రం. కానీ అబ్రహాము నిదానించాల. దేవుని స్తోత్రం. ఎందుకంటే నేనే ఏమై ఉన్నానా, నేనే అసలు మొదటి వాడిని అన్నట్టుగా ఉన్నాడు. సరే మొత్తాన్ని తీసాడు, పక్కన పెడదాం. దేవునికి స్తోత్రం. అయితే ఈమెమా దేవునికి స్తోత్రము బాధపడతా ఉంది. బాధపడుతుంటే ఈలోపు దేవుని స్తోత్రం అబ్రహాముని దేవుడు మరి శారమ్మ గారిని ఇద్దరిని, ముసలోళ్ళమ్మ, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వారిద్దరికి ఇస్సాకుని ఇచ్చిండు. ఆ ఇస్సాకుని పేరు ఏంది? నవ్వు. ఈరోజు నవ్వు ఎవరు లేదు, వాళ్ళకి నవ్వు కలుగునుగాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము కాలంలో ఒక ఆశీర్వాదం అయితే ఇస్సాకు కాలంలో 2 ఆశీర్వాదాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఎప్పుడైతే ప్రియులరా అబ్రహాము దేవునికి ఏమై ఉన్నాడు తెలుసా? ఆయన నీతిమంతుడుగా, మరి స్తోత్రం భక్తిపరుడుగా దేవుని కోసమే జీవించాడు. కాబట్టి అబ్రహాముని దేవుడు దీవించాడు. హల్లెలూయా. ఎంతగా దేవుడు దీవించాడంటే, ఇస్రాయేలు రేణువులు మనం లెక్క పెడతామా బెదరా? దేవుని స్తోత్రం. సముద్రాలకు పోయేస్తుంటాం కదా. దేవుని స్తోత్రం. మనం లెక్క పెట్టలేమండి. దేవుడు అంతగా దేవుడు దీవించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాం మరి ఇస్సాకు ఎంతమంది కొడుకులు? అబ్రహాం గారికి పుట్టిన కొడుకు మంచోడా? అబ్రహాముకి పుట్టిన కొడుకు మంచోడా చెడ్డోడా? మంచోడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఏమంటానంటే, ఇక్కడ మనం పుట్టబోయే మన పిల్లలు మంచోళ్ళగా పుట్టాలని ప్రార్థన చేసుకుంటురుగాక. హల్లెలూయా. మంచోడే, కానీ దేవుని నామానికి స్తోత్రం ప్రియులరా. ఆ మంచివాడు గొప్ప వారి వంశము ఏమైపోయిందంటే, దేవుని స్తోత్రము తరతరాల వరకు అనేకులకు ఆశీర్వాదకరంగా నిలిచిపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థనలో చాలా బలమైందండి. ఒక ఆమె ప్రార్థన చేస్తా ఉంది. దేవుని స్తోత్రం. భర్త అంటున్నాడు, ఊరుకో, ఇంకా పొద్దుగోలేం ప్రార్థన చేస్తావా? ఏం ప్రార్థన? పిల్లలు లేకపోతే ఏంది నువ్వు పొద్దులు ప్రార్థన చేసేది? లేచిన కాడికి గుడి లేకపోతావు ఎందుకు? ఏంది కొద్దిగా నాకు తేడాగా ఉందే. ఈ సైతాన్ గడికి తేడంట.
స్తోత్రం. అమ్మా దయచేసి గమనించండి. నేనేమంటానంటే భర్తతో అవమానపడతా ఉంది, సమాజంతో అవమానపడతా ఉంది. ఈ లోపు రానే వచ్చిండు మనం ఆరాధించే దేవుడు. ఆమెకు కుమారుని ఇచ్చిండు. ఆయన కుమారుడి పేరు సమూయేలు. ఆ సమూయేలు మహాప్రవక్త. హల్లెలూయా. మనము మరి స్తోత్రం పిల్లలు, మన బిడ్డలు మనం బిడ్డలు మరి అనేక మంది ప్రవక్తలుగా ఉందురుగాక. ఎంతమంది ప్రవక్తలు చేస్తున్నారు? డాక్టర్లు ఎంతమంది చేస్తున్నారు? ఇంజనీరింగ్లు ఎంతమంది చేస్తున్నారు? ఎప్పుడన్నా యాజకుడి దగ్గరికి వచ్చాయా దేవునికి స్తోత్రం, నా బిడ్డను దేవుడికి ఇస్తానయ్యా అని ఇప్పుడు అని అడిగి చెప్పిందా? అబ్రహం అన్నాడా లేదమ్మా? అబ్రహం ఏం చేశాడు? కుమారుని ఇవ్వటానికి వెనక తీలా. అందుకనే దేవునికి స్తోత్రం. ఉద్దురు నాయన, దేవునికి స్తోత్రం, నీ విశ్వాసమే నీ భక్తి నమ్మకం అని చెప్పిండు. సరే, మనం మాట్లాడదాము. ఇప్పుడు సమూయేలు కాడికి వచ్చేటప్పటికి ఆమె ఏం చేసింది? నీకే ఇస్తానని చెప్పి ఇచ్చేసింది. ఆయన ఎంత తోడయ్యాడమ్మ చెప్పండి? గొప్పోడైపోయాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవునికి స్తోత్రం పిల్లరా, మనం గొప్పవాళ్ళం కావాలంటే దేవుడు గొప్ప కార్యాలు దేవుడు మనకు చేస్తాడు. అయితే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు కన్యమేర గర్భమున ఉద్భవించాడు. ఎలాంటోడు? పరిశుద్ధుడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధుడిగా పుట్టాడు. కన్యమేర గర్భమున పరిశుద్ధుడిగా. పశువుల పాకలో మరియమ్మ గర్భన, పశువుల పాకలో మరియమ్మ గర్భన ప్రభు యేసు జన్మించే ఓరన్నో యేసన్నం. పాపుల కొరకు వచ్చెనరో ఓరన్నో యేసన్న. పశువుల పాకలో మరియమ్మ గర్భన, పశువుల పాకలో మరియమ్మ గర్భన ప్రభు యేసు జన్మించే ఓరన్నో యేసన్న. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచెనరో. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచెనరో. పాపుల కొరకై వచ్చెనరో ఓరన్నో యేసన్న. పాపుల కొరకై వచ్చెనరో ఓరన్నో యేసన్న. హల్లెలూయా. చివరికి మన పాపములను తీసివేయటానికి, మన రోగాలు తీసివేయటానికి, మన అవమానం కొట్టివేయటానికి మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడే మనం ఆరాధించే దేవుడు. హల్లెలూయా. ఎవరైతే యేసుక్రీస్తు రక్తంలో కడగబడి తన పాపములు ఒప్పుకొని యేసే నా రక్షకుడిని ఈ రాత్రిగాని నువ్వు నమ్ముకుంటే, నమ్మి బాప్తిస్ముని పొందిన వారు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ. నేడే రక్షణ దినము. దేవుని స్తోత్రం. నమ్మనోళ్ళు ఎవరైనా ఉన్నారా? నమ్మలేదు ఉన్నారా? యవనస్తులైనా సరే, ఎవరైనా సరే, నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్రియులరా, దేవుడు నిన్ను ప్రేమతో పిలుచుచున్నాడు. నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీ జీవితంలో యేసయ్య రక్షకుడిగా నీకుంటే యేసయ్య నీ జీవితంలో గొప్ప కార్యాలు యేసయ్య చేస్తాడు. కాబట్టి మరి దేవునికి స్తోత్రం ప్రియులరా. దేవుని వాక్యములు మనం చెల్లిచ్చినట్టుగా యేసు ప్రభు వారు మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచి 2వ రాకడలో రాబోతున్నటువంటి యేసయ్య, దేవునికి స్తోత్రము, పరిశుద్ధమైన సంఘము మనం ఎత్తబడుదుము గాక. హల్లెలూయా. ఎత్తబడుట కొరకై ఈ సార్వత్రిక సంఘం, పరిశుద్ధుల సంఘం, నీతిమంతుల సంఘం, మహిమ కలిగిన సంఘముగా మనమందరం కూడా దేవుని కొరకు సిద్ధపడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరి వినికిడిలో దేవుడు దీవించునుగాక. వాక్యం అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, పెద్దయ్య గారికి నా ప్రత్యేకమైన వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, నీకు వందనాలు, మీకు స్తోత్రాలు. అల్పుడు నన్ను తండ్రి, దీని సేవకుడు నన్ను ప్రభువా, ఈ రాత్రి నా తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు నా దేవానికి వందనాలు. యేసయ్య, నీవు ప్రభువా నా తండ్రి, మా ప్రభువా బలమైన వాడు, శక్తి కలిగిన వాడు ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. మనుషుని యొక్క జీవితాన్ని పరిశుద్ధపరిచిన దేవుడు నాయన. పరిశుద్ధత లేకుండా మనుషుడు ఎప్పుడు కూడా నీకు ఇష్టం ఉండటం అసాధ్యమైన పని ప్రభువా. నీకు ఇష్టమైన వాడుగా ఉంటే వారి జీవితంలో నేను గొప్ప కార్యములు చేస్తానని మీరు సెలవిచ్చిన వాడు తండ్రి నీకు వందనాలు. వారి అవమానాలు, వారి బాధలు, వాళ్ళ శోధనలు, వాళ్ళ విరుకులు, వాళ్ళ ఇబ్బందులు
ఆలోచనలు అన్నిటిని నేను కొట్టివేసి నూతన జీవాన్ని, నూతన బలాన్ని, నూతన శక్తిని నేను ఇస్తానని మీరు సెలవిచ్చిన వాడానికి స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువానికి వందనాలు నాయన, యేసయ్యానికి వందనాలు ప్రభా. ఇంకా ఎవరైతే ప్రభు రక్షణ పొందలేదో, ఎవరు రక్షణ పొందలేదు ప్రభా, వారు రక్షణ పొందడానికి సహాయం చేయండి నాయన. ఈ సంఘాన్ని మీరు బలపరచండి ప్రభా. నీకు లోబడి జీవించే బిడ్డలుగా బ్రతకడానికి సహాయం చేయండి. ప్రార్థన వాక్యము సహవాసములో ఎన్నడూ కూడా ప్రభా నా తండ్రి, అయ్యా ప్రభా మీ స్తోత్రమును తండ్రి. మరి ప్రభా సహవాసములో నా ప్రభ బిడ్డలు నా తండ్రి ఆత్మీయంగా నా తండ్రి పరిశుద్ధాత్మైనటువంటి మంటతో మండుతూ రగిలిపోతూ నా ప్రభ నీ కోసమే నా తండ్రి నాయనానికి స్తోత్రాలు బలపడటానికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రాలు నాయన. అయ్యా నీకు వందనాలు, మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. నీ మాటలు ఈ జీవము కలిగిన మాటలు, నీ మాటలు గొప్పవి ప్రభువా. ప్రతి హృదయాన్ని సున్నితి చేయబడాలి ప్రభువా. అలా చేయబడిన ప్రతి వ్యక్తి నీ కుమారుడై ఉంటాడు, నీ కుమార్తె అయి ఉంటారు. వారే తండ్రి నీకు ప్రభువా నీ స్తోత్రము నా ప్రభువా నీ కొరకు నమ్మకమైనటువంటి పాత్రలుగా వాడబడతారు ప్రభువా. అట్టి కృప బిడ్డలకు ఆయన మీరు సహాయం చేయండి, కృప చొప్పమని మా ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నా మా పరమ తండ్రి. ఆమేన్. మంచిది. అధ్యక్షులు వారికి అయ్యగారు వందన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందులో రెండు చేతులు దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంచిది. దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో పాస్టర్ గారి ద్వారా దేవుడు ఇచ్చిన వర్తమానం ఏంటి? నీ అవమానమును ఆయన దొర్లించేటువంటి, తొలగించేటువంటి దేవుడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. జకర్యా దేవుడు వృద్ధాప్యం వరకు అవమానాలు భరించాడు. ఎలిజబెత్ జకర్యా వాళ్ళ అవమానాన్ని దేవుడు తీసేశాడు. ప్రైజ్ ది లార్డ్. నీతిగా భక్తిగా బైబిల్ ఆయన సకలమైన ఆజ్ఞల చొప్పున నీతిమంతులుగా జీవించాడు. కానీ అవమానాలు తప్పలేదు. కానీ మన కొన్నిసార్లు చాలా భక్తిగా ఉండగా ఎందుకు ఇంకా దేవుడికి బాధ కష్టపడుతున్నాం అనుకుంటాం. కాదు కాదు, ఒక టైం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. రెండోదిగా అబ్రహాము జీవితంలో కూడా 25 సంవత్సరాలు అవమానం భరించాడు. ఇల్లు వదిలిపెట్టాడు, దేశం వదిలిపెట్టాడు, బంధువులు వదిలిపెట్టాడు. వెళ్ళిన కాడ కరువు. ఏమన్నా లాభం ఉందా? అవమానాలు వెంటాడాడు. కానీ దేవుడు అవమానాన్ని తొలగించాడు 25 ఏళ్ళతో. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్న జీవితంలో కూడా అవమానాన్ని దేవుడు తొలగించాడు. కాబట్టి మన జీవితంలో కూడా ప్రతి అవమానం నుంచి దేవుడు విడిపించగలిగిన సమర్థుడు. ప్రైజ్ ది లార్డ్. అయితే మనం వెయిట్ చేసి దేవుని యందు స్థిరంగా నిలకడగా ఉండాలి. ఆయన వాగ్దానాన్ని తప్పడం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రీతిగా దేవుడు యొక్క గొప్ప అద్భుతమైనటువంటి వర్తమానాలను దేవుడు తన దాసుని ద్వారా రాత్రి ప్రభు మనతో మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో దేవసేవకులు పాస్టర్ నెహెమ్యా గారు, చదువుబాటులో పనిచేస్తున్న దైవజనులు నెహెమ్యా గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క మొదటి దినమందు తండ్రి ఎంతో ఘనంగా మీరు జరిగించినందుకు స్తుతిస్తున్నాం తండ్రి. నువ్వు గొప్ప దేవుడివి, గొప్ప కార్యస్య దేవుడు కనుక మీ ఇరువురు దాసులను మీరు నిలబెట్టుకొని చక్కటి వర్తమానాన్ని సంఘానికి అందించారు దేవా. పలకబడిన ప్రతి మాట, ప్రతి అంతరంగాల్లో మీరు స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ యొక్క నూతన సంవత్సరంలోనికి ప్రవేశించుండగా వారి అవమానాలు దొర్లించబడునుగాక తండ్రి. నీ కృపతో నింపండి. ఏదైతే నాయన వారి బలిపీఠాలు కట్టి నీ పాదాల యొద్ద ప్రార్థిస్తున్నారో తండ్రి, వారి యొద్దకు వచ్చి నేను ఆశీర్వదిస్తానన్నావు తండ్రి. నీకు మొర్రపెట్టువానికి, నిజముగా మొర్రపెట్టువానికి నువ్వు సమీపంగా ఉన్నావు తండ్రి. ఈరోజు నీ పాదాల యొద్ద ఎంతమంది అయితే గడిపారో వారి యొద్దకు వచ్చి మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. రేపు ఉదయకాలం, మధ్యాహ్నం, సాయంకాలం జరుగుతున్న ప్రార్థనలను మీరు జయకరంగా జరిగించమని స్థానిక సంఘ కాపరిని అయ్యగారిని కూడా జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని దయచే నా తండ్రి. ఆయా ప్రాంతాల నుంచి నా తండ్రి కుటుంబాలని, సంఘాలని విడిచిపెట్టి స్థలానికి వచ్చిన ప్రతి సేవకుని కుటుంబాన్ని మీరు రెక్కల చాటును భద్రపరిచి మీ నామానికే అత్యధికమైన మహిమ తెచ్చుకోమని కొద్ది ప్రార్థన యేసు పేరిట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అలానే పాస్టర్ అనిల్ గారు కూడా క్లుప్తంగా వచ్చిన ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, రూబేన్ మినిస్ట్రీస్ సంస్థలో ఉన్న సేవకులు మేమందరం కలిసి, మా ప్రియులు, స్థానిక సేవకులు, సమస్త నాయకులు, ప్రభా నాయన ప్రెసిడెంట్ అయ్య గారి యొక్క
అధ్యక్షతన జరుగుతున్న ఈ కార్యములు మేము పాలుపంపులు పొందే భాగ్యమును, ధన్యతను, యోగ్యతను, సహవాసాన్ని, సమావేశాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ పరిచయలు సంఘాలన్నింటినీ దీవించి వాక్య ప్రకారం నడిచి వర్ధిల్లే భాగ్యము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. అవసరం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి ఇక్కడ చిన్న విభిన్న మినిస్ట్రీలో పని దైవసేవకులు, వారి బిడ్డలు, సంఘాలు, పరిచయాల కుటుంబములకును, ప్రతి రాత్రి వాక్యాలను మాకించిన దాసుల కుటుంబాల పరిచర్యలకు, ఈ అధ్యక్షులు నడిపించిన మీ దాసుల కుటుంబాల పరిచర్యకు, స్థానిక సంఘానికి, ఆయా ప్రాంతాల్లో వచ్చేటటువంటి బిడ్డలందరకు ప్రభు రాకడ వరకు సదాకాలము తోడుండి నడిపించును కాక. ఆమేన్. ప్రజలు హల్లెలూయా. ప్రభుత్వ ప్రియులు గమనించండి, మేము